హలో అండి, చాలామంది అనుకుంటారు వెంటిలేటర్ అంటే ఏ టీవీలానో ఫ్రిడ్జ్లానో ఒక స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుందని. కానీ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇట్స్ నాట్ దట్ సింపుల్. ఒక పేషెంట్ని వెంటిలేటర్ మీదకి తీసుకోవాలంటే ముందుగా వాళ్ళ యొక్క ట్రెకియా అంటే విండ్ పైప్లోకి ఒక సన్నటి ట్యూబ్, దీన్ని ఎండోట్రేకియల్ ట్యూబ్ అంటాము, దీన్ని ట్రేకియాలోకి పాస్ చేసి ఇటువైపు ఎన్ని వెంటిలేటర్కి కనెక్ట్ చేస్తాము. అండ్ అన్లెస్ ఎమర్జెన్సీ కాకపోతే ఈ ట్యూబ్ ఇన్సర్ట్ చేసే ప్రతిసారి సెడేషన్ ఇచ్చే చేస్తాము. సో ఎక్కువ పెయిన్ ఏమీ ఉండదు. ఈ ప్రాసెస్ని ఇంట్యుబేషన్ అంటాము. లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెలూన్ అనేది మన లంగ్స్ అయితే వెంటిలేటర్ అనేది ఒక అడ్వాన్స్డ్ పంప్. బెలూన్ ఎంత ఓపెన్ అప్ అవ్వాలి అనేది మనం ఇచ్చే ప్రెషర్ అండ్ వాల్యూమ్ బట్టే ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఇస్తే బెలూన్ పగిలిపోవచ్చు, ఆర్ తక్కువ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఇస్తే అసలు బెలూన్ ఓపెన్ అప్పే అవ్వకపోవచ్చు. అలానే ఏ పేషెంట్ యొక్క లంగ్స్ ఎంత ఓపెన్ అప్ అవ్వాలి అనేది ఆ పేషెంట్ యొక్క హైట్, బాడీ వెయిట్ అండ్ డిసీజ్ కండిషన్ బట్టి మీ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఒక నిర్దిష్టమైన ప్రెషర్, వాల్యూమ్, ఆక్సిజన్తో ఊపిరి వచ్చేలా వెంటిలేటర్ని సెట్ చేస్తారు. సో ఈ వెంటిలేటర్ సెట్టింగ్స్ అనేవి పేషెంట్ లంగ్స్ని ఫర్దర్ డ్యామేజ్ చేయకుండా ఈజీగా రికవర్ అయ్యేలాగా ఉంటాయి. మీకు కనుక వెంటిలేటర్స్ గురించి ఏమాత్రం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి.